వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా అంటే అవుననే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి దాదాపు 16 నెలలవుతున్నా విస్తరణ ఎప్పుడు అంటే నేడో రేపో అంటున్నారు, కానీ అడుగు ముందుకు పడటం లేదు. గత 10 రోజులుగా కేబినెట్ విస్తరణకు ముహూర్తమే లేట్ అన్నట్టు ప్రచారం జరిగింది. ఆశావాహులు కూడా ఢిల్లీకి చేరుకొని ఎవరి లాబింగ్లు వారు చేసుకున్నారు. తీరా చూస్తే మళ్లీ వాయిదా పడిందంటున్నారు. ఇంతకీ ఎందుకు ఈ వాయిదాల పర్వం? ఈ ఉత్కంఠకు తెరపడేదెప్పుడు? లెట్స్ వాచ్. రేపే విడుదల అని అంటించే సినిమా పోస్టర్లా తయారైంది తెలంగాణ కేబినెట్ విస్తరణ. నిజానికి 10 రోజుల క్రితం రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన రాష్ట్ర నేతల మీటింగ్ తర్వాత కేబినెట్ విస్తరణ దాదాపు కన్ఫర్మ్ అయిపోయిందని అందరూ భావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు హైకమాండ్తో చర్చలు జరిపి రావడంతో ఉగాది లేదా ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ నేతలే లీకులిచ్చారు. తీరా టైంకి మళ్లీ వాయిదా అంటూ మంత్రి పదవి ఆశావాహులకు ఏఐసీ నేతలు షాక్ ఇచ్చారు. దాంతో ఎందుకీ వాయిదాల పర్వం అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద డిబేట్గా మారిపోయింది. మంత్రివర్గంలో ఇంకా 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయని, ఆ స్థానాలను జిల్లా సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఆ 2 ఈక్వేషన్లు మాత్రం వర్కౌట్ కావడం లేదట. దానికి ప్రధాన కారణం కేబినెట్ స్థానం కోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది పోటీ పడటమే అంటున్నారు. భర్తీ చేయాల్సిన 6 మంత్రి పదవుల్లో జిల్లా కుల సమీకరణలతో 1 లేదా 2 మాత్రమే రెడ్డి సామాజిక వర్గం వారికి దక్కే అవకాశం ఉందంటున్నారు. కానీ పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, దొంతి మాధవిరెడ్డిలు కేబినెట్ దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నాయకులు సైతం మంత్రి పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాయి. వాకాటి శ్రీహరి, ఆది శ్రీనివాసుల పేర్లు బీసీ సామాజిక వర్గం నుంచి పరిశీలనలో ఉన్నాయి. ఇక మాదిగ, లంబాడా ఎమ్మెల్యేలు మాకు అవకాశం కల్పించాలని మూకుమ్ముడిగా కాంగ్రెస్ అధిష్టానానికి లేఖలు రాస్తున్నారంట. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ నుంచి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ నుంచి దొంతి మాధవరెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి కోసం సీఎం పట్టుబడుతుండగా దొంతి మాధవరెడ్డి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాశారు. కేబినెట్ విస్తరణలో రంగారెడ్డి జిల్లాకు అవకాశం కల్పించాలని ఖర్గే, కేసీ వేణుగోపాల్కి జానారెడ్డి లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ జిల్లాకు 4 నుంచి 5 మంత్రి పదవులు ఉండేవని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జానారెడ్డి రికమెండ్ చేసిన నల్గొండ డీసీసీ అభ్యర్థి శంకర్ నాయక్ పేరు అధిష్టానం ప్రకటించింది. దీంతో జానారెడ్డి లేఖపై రంగారెడ్డి జిల్లా నేతలు అపారమైన నమ్మకాన్ని పెంచుకున్నారట. మరోవైపు సామాజిక వర్గ సమీకరణలే అడ్డంకి. అయితే తాను రాజీనామా చేస్తానని, ఏ కమ్యూనిటీకి మంత్రి పదవి ఇవ్వాలో ఆ వర్గం వారిని అక్కడ నిలబెట్టి గెలిపిస్తానని ప్రకటించారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. దాన్ని బట్టి ఈ జిల్లాకు మంత్రి పదవి కావాలని నేతలు ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థమవుతోంది. ఇలా అందరూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ఉండటంతో అధిష్టానం కన్ఫ్యూజన్లో పడిందంటున్నారు. ఆ క్రమంలో అన్ని కోణాల్లో ఆలోచన చేసి అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం ప్రకటించాలని డిసైడ్ అయిందట. దాంతో కేబినెట్ విస్తరణకు మరింత సమయం పట్టక తప్పదంటున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా అదే విషయం స్పష్టం చేస్తున్నారు. విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇస్తాం, ఎవరికి ఇవ్వాలో మీరే చెప్పండి అని రాష్ట్ర నేతలకు ఏఐసీసీ సూచించిందట.
దాంతో ముఖ్య నేతలు ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చిందట. ఇలా అయితే కాదని తాము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల ముందు పార్టీలోకి తిరిగొచ్చే సమయంలో మాటిచ్చామని, కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని ఏఐసీసీ పెద్దలు ప్రతిపాదించారట. అయితే ఈ నిర్ణయానికి రాష్ట్ర నేతలు ససేమిరా అనడంతో ఏప్రిల్ 2వ వారంలో మరోసారి మాట్లాడదామని హైకమాండ్ స్పష్టం చేసింది. మొత్తంగా సామాజిక సమీకరణాలు, జిల్లా సమీకరణాలు ఏమాత్రం వర్కౌట్ కాకపోవడంతో కేబినెట్ విస్తరణ రేపే విడుదల సినిమా పోస్టర్లా మారిందంటున్నారు. ఇటు ఆశావాహులు కూడా ఢిల్లీతో పాటు రాష్ట్ర నేతల చుట్టూ తిరిగి అలసిపోయారట. ఇక ఇప్పుడైనా చెయ్యండి అంటూ ఎవరి నియోజకవర్గాలకు వారు చేరుకుంటున్నారట. చూడాలి మరి తెలంగాణ కేబినెట్ విస్తరణ సీరియల్ను ఏఐసీసీ ఇంకా ఎంతకాలం పొడిగిస్తుందో.